అన్వేషణ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇండియాతో పాటు హిందువులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. తన వ్యాఖ్యలపైన ఇప్పుడు ఆయన స్పందించారు. నేను హిందువునే అంటూ మరో వీడియో కూడా విడుదల చేశాడు. నేను హిందూ ధర్మంలో ఉంటాను, నువ్వెవడివిరా నేను హిందువును కాదని చెప్పడానికి టమోటా ఉల్లిపాయలకు కక్కుర్తిపడి నాపై వీడియోలు చేస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసం యాంటీ ఇండియన్ అంటూ ఉన్నారు. ఇక మార్క్ మై వర్డ్స్, కర్మ ఈజ్ బ్యాక్. కర్మ మిమ్మల్ని నాశనం చేసిన రోజు నేను గుర్తుకు వస్తాను అని అన్వేష్ అంటూ ఉన్నారు. ఇక 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్తో హ్యాపీగా ఉన్నాను. ఎండ్ ఆఫ్ ది డే మునిగిపోయేది మీరే. వీడియోలో ఎక్కడ కూడా క్షమాపణ చెప్పను అని అన్వేష్ అందులో క్లియర్గా చెప్పుకొచ్చాడు. వీడి బలుపు చూడండి, ఇంకా వీడి బలుపు బండకేసి రాకితే కానీ తగ్గదిక. 6 సంవత్సరాలుగా నేను దూరంగానే ఉంటున్నాను భారతదేశానికి, అయినా ట్యాక్సులు కడుతున్నాను, నేను హిందువునే, నేను దేవుళ్ళ పుస్తకాలు పట్టుకొని దేవుళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలు పట్టుకొని పూజలు చేస్తున్నాను, నేను హిందువునే. అరే బాగా బలిసి కొట్టుకుంటున్నటువంటి ఈ బక్వాస్ మాటలు ఏంటి? మరి నువ్వు హిందువు అయితే బలిసి కొట్టుకుంటున్నటువంటి ఈ బక్వాస్ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బలుపేంది? ఈ కండకావరం ఏంది? కేజీ కండలేవు గట్టిగా తిప్పి కొడితే ఈ బలుపు ఎందుకు? మన స్థాయి కానప్పుడు మన స్థాయిలో మాట్లాడాలి. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే స్థాయి అనేది ఏం మాట్లాడతారు ఆయన? మరి ఆ రోజుల్లో వీళ్ళపై ఎలా రేప్ జరిగింది నువ్వు చూసినావా? నువ్వు సరైనటువంటి ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా ఉందా పోనీ చూపించగలుగుతావా? హిందూ దేవీ దేవతల పైన మాట్లాడి నీ బలుపు మాటలు నువ్వు హిందువు అయితే ఎందుకు మాట్లాడతావు? భారతదేశం దరిద్రం అని మాట్లాడుకోవచ్చావు. ఈ బలుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఫాల్తుగా దేశాలు చేస్తూ అసలు ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఆయన భాషలోనే సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడు నాన్ వేసిని వాడు వీడని నేను ఏకవచనంతో మాట్లాడుతున్నాను అని అంటే డెఫినెట్గా భారతదేశం గురించి ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. లైవ్లో మహిళలను తిట్టాడు. హిందువులను ఉద్దేశించి దేవతల గురించి తప్పు వ్యాఖ్యలు ఒక తప్పుడు ప్రచారానికి సమాజంలో ఇటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా విద్వేషాలు విషపు మాటలు మాట్లాడి దాని ద్వారా పేరు పొందాలి, దాని ద్వారా ఒక ఏమంటారు నేను హైలైట్ అవ్వాలి, నేనే ట్రెండింగ్లో ఉండాలంటే మాట్లాడుతుంటారు చూసారా? ఇటువంటి బల్పు మాటలకి డెఫినెట్గా మన సమాధానం కూడా అదే స్థాయిలో ఉండాలి. సో ఒకసారి కరాటే కళ్యాణ్ గారు జాయిన్ అవుతారు ఫోన్ లైన్ నాతో. కళ్యాణ్ గారు మీరు లైవ్లో ఉన్నారు, ఒక్క నిమిషం మాట్లాడగలుగుతారా? నేను లైవ్లో ఉన్నారండి, మీరు రైట్ లైవ్లో మాట్లాడతారు. 1 minute ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మళ్ళీ మీ దగ్గర నేను వస్తాను, బట్ ఒక 1 minute మాట్లాడండి. సో నాన్ వేష్ ఏమంటున్నాడంటే ఇప్పుడు హిందూ దేవీ దేవతల పైన మాట్లాడిన మాటలతో ఆయన నేను కూడా హిందువునే, నేను భారతదేశానికి ట్యాక్సులు కడుతున్నాను, మీరు నన్ను అనే హక్కు లేదు అంటున్నారు ఆయన. ఎవరు మీరు మాట్లాడారు అతనితో? రైట్, ఆయన పోస్ట్ చేశాడు, ఒక వీడియో పోస్ట్ చేశాడు ఆయన. ఆ వీడియోలో మాట్లాడుతున్నాడు నేను కూడా హిందువునే. సో హిందువుగా నేను రకరకాలుగా నేను భగవద్గీత రామాయణాలు తీసుకొని వెళ్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు నేను వినాయకుడికి కూడా ఒక చోట పూజ చేశాను. నేను అసలైన హిందువుని, నాకు ధర్మం తెలుసు, నా గురించి అడిగే హక్కు మీకు ఎవరికీ లేదు. సో నేను ఇండియా లేకపోయినా 6 సంవత్సరాల నుంచి ఇండియాకి దూరంగా ఉంటున్నా కూడా ట్యాక్సులు కడుతున్నాను నేను అని మీసం వెలేస్తూ మాట్లాడుతున్నారు ఆయన. కానీ అతను చెప్పేస్తాడండి, ఏదైనా చెప్పొచ్చు. ఇండియాకి ట్యాక్సులు కడుతున్నావు అంటే నువ్వు ఇండియా మనుషుల ద్వారా ఎవరైతే సబ్స్క్రైబర్స్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నావో బూతులు మాట్లాడి అశ్లీలంగా అసభ్య పదజాలం వాడి ఏదైతే పెంట మీద ఏరుకున్నట్టుగా ఏరుకుంటున్నావో నువ్వు డబ్బులన్నీ కూడా అవన్నీ కూడా ఇండియా ప్రజల ముష్టి, నీకు ముష్టి అదంతా. ఎందుకంటే ఇలాంటి వెధవల్ని మేమైతే సపోర్ట్ చేయమండి.